నమస్కారం. యువ కెరటాలు ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్యకాలంలో అత్యంత పాపులర్ అయినటువంటి సెఫాలజిస్ట్ అనాలి, అలాగే ఎన్నికల సర్వేల నిపుణులు కిరణ్ కుందేటి గారు మనతో ఉన్నారు. కేకే పొలిటికల్ సర్వేస్గా ఆయన ఈ మధ్యకాలంలో బహుశా దేశంలోనే ఏ ఎన్నికల్లో కూడా అలా ఫలితాలు ఇచ్చిన పరిస్థితి లేదు. సింగిల్ డిజిట్, ఒక రేంజ్ కాకుండా ఒక పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయన్న దీన్ని ఇచ్చినటువంటి పరిస్థితి. గతంలో 2019లో అదేవిధంగా ఏపీలో వైసీపీ 151 స్థానాలు వస్తాయని చెప్పారు. అలాగే 2024లో వైసీపీకి 14, అలాగే కూటమికి 121 స్థానాలు వస్తాయని చెప్పి అంచనా వేసినటువంటి కేకే గారిని ఇవాళ మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. అయితే కేకే గారి నుంచి రాజకీయ అంశాల కంటే ఒక సైన్స్గా ఈ సెఫాలజీ, ఎన్నికల సర్వేలు ఏ రకంగా చేస్తారు, దానిలో అద్భుతమైన కెరీర్ని ఆయన ఎలా మలుచుకున్నారు, ఇంత సక్సెస్ని ఏ రకంగా సాధించగలిగారు, ఆ రంగంలో ఉన్న అవకాశాలు ఏంటన్నది వారి నుంచి అడిగి తెలుసుకుందాం. కేకే గారు నమస్కారం. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు యువ కెరటాలు. మా ప్రోగ్రాము పేరు యువ కెరటాలు. కేకే గారు పర్పస్ ఏంటంటే డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్లో ఎక్సలెన్స్ అచీవ్ చేస్తున్నాడు. అకాడమిక్గా కానీ, ప్రొఫెషనల్గా కానీ, లేదా స్పోర్ట్స్లో కానీ, కల్చరల్గా కానీ వాళ్ళని యంగ్స్టర్స్ని 10 మంది యూత్కి ఒక మోటివేషన్ లాగా చూపించడం కెరీర్. అలాగే మీ రంగంలో మీరు అంతా చేస్తే మీరు 40 ఏళ్ల యువకుడు. చాలా నేను చిన్నప్పటి నుంచి చూసేవాడిని. ప్రణయ్ రాయ్ గారు లేదా యోగేంద్ర యాదవ్ జాతీయ స్థాయిలో ఏదో 1-2 ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. సెఫాలజిస్ట్ అనే పదం అప్పుడే విన్నాం. అయితే ఈ మధ్యకాలంలో అది ఒక ప్రొఫెషన్గా పెరిగింది. చాలామంది ఆ రంగంలో ఉంటున్నారు. కానీ ఇంత యాక్యురసీతో 2 సార్లు కంటిన్యూగా 2 సార్లు ఏపీకి సంబంధించి, అఫ్కోర్స్ మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నా కూడా ఎలా అంటే అసలు ఈ రంగంలో పరిస్థితి ఎలా ఉంది? మీరు ఈ రంగాన్ని, మీరు అంతకుముందు ఐటీలో మీరు ఇంజనీరింగ్ చదివారు, ఐటీలో రంగంలో పనిచేశారు ఒక 8 ఏళ్ళు. నేను విన్నది మీరు ఎలాంటి టెక్నాలజీస్ని కూడా వీటికి వాడుతున్నారు, ఎన్నికల సర్వేలకు వాటికని. వీటి గురించి మాట్లాడదాం. ఫస్ట్ అసలు మీరు ఈ రంగంలోకి రావాలని ఆలోచన ఎక్కడ వచ్చింది? అంటే ఇనిషియల్గా సార్ మామూలుగా ఇప్పుడు మీరు లోక్సత్తా నుంచి ఎలా మొదలుపెట్టారో ప్రయాణం, అంటే మిమ్మల్ని ఫస్ట్ నుంచి అన్ని చూసాము. సో 2008-9 ప్రాంతాల నుంచి నాకు పాలిటిక్స్ ఫస్ట్ నుంచి బాగా ఇంట్రెస్ట్ సార్. ఓకే. అప్పుడు నాకు ఇనిషియల్, ఇంకా మనం బ్యాక్గ్రౌండ్కి వెళ్తే అన్ని చెప్పచ్చో లేదో కానీ, సో ఇనిషియల్ నాకు బాగా గుర్తుంది 2008 ఆ ప్రాంతంలో మా ఫ్యామిలీ అంతా కూర్చోబెట్టి నేను లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు చేశారు. ఆయన తరపున నేను మొత్తం రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేయాలి, తిరగాలి, దీన్ని సరిగ్గా వీళ్ళు చేసుకోవట్లేదు, లోక్సత్తా దాని బ్రాండింగ్ సరిగ్గా చేసుకోవట్లేదు, రీచ్ సరిగ్గా లేదు. అంటే అప్పుడు మనకు 14-15 ఏళ్ళ క్రితం కాబట్టి నాకున్న వయసుకి అప్పుడు మా వాళ్ళు ఏదో పిచ్చోడు మాట్లాడుతున్నాడు అన్నట్టు అనుకునేవాళ్ళు. బట్ నేను ఎక్కడో దీన్ని రీచ్, దాన్ని కరెక్ట్గా పుష్ చేయట్లేదు, దాన్ని ఇలా చేస్తే బాగుంటుంది, అలా మదన పడుతూ ఉన్న ఆలోచన నుంచి లోక్సత్తా మీలాంటి వాళ్ళు చాలా మిస్ అయింది దీన్ని బట్టి, అందులో ఏం సందేహం లేదు. కలిసాను సార్ నెల్లూరు ఆఫీస్లో కూడా వాళ్ళు కలిసి, మీరు ఇలా చేసుకోండి సార్, రీచ్ సరిగ్గా చేయట్లేదు, మీరు కరెక్ట్గా పుష్ చేయట్లేదు, రకరకాల వాళ్ళకి అప్పుడు నాకు తోచిన సలహాలు చెప్పుకుంటూ ఉండేవాడిని. బట్ వయసు రీచ్ చిన్నాడు కాబట్టి ఏదో చెప్తున్నాలి అనుకుంటుండొచ్చు. సో నా ఉద్దేశం మెయిన్గా సార్, మామూలుగా ఒక ఓట్ బ్యాంకింగ్ ఏముంటుందంటే ఈ ఫ్రీ స్కీమ్స్ అని కాకుండా, లేదా ఈ ఇన్కమ్ ట్యాక్స్లు ఎక్కువైపోయి, లేదా ధరలు పెరిగిపోయి, లేదా అనుకున్నటువంటి రీతిలో ఏదైతే డెవలప్మెంట్ జరగకుండా ఉంటున్నాయో ఈ రీతిలో ఉండకూడదని కోరుకునే వాళ్ళు శాతం ఉంటుంది అనుకునేవాడిని. నిజంగా అలాగే ఉంటుందా, లేదా ప్రజలు నేను అలాంటి వాళ్ళు తక్కువ మంది ఉంటారని తెలుసుకునే దాంతో నేను యాక్చువల్లీ మొదలుపెట్టాను సార్. మొదలుపెట్టాక ఆ శాతం ఎక్కువ ఉంది ఓట్ బ్యాంకింగ్ అని గడిచిన 10 yearsలో పెరుగుతూ వస్తుంది ఆ శాతం. సో ఈ ఎమ్మెల్యేస్తో కలిసి క్లోజ్గా సర్వీస్ గురించి వర్క్ చేస్తున్నప్పుడు, అయ్యా ఈ మంచి పనులు చేయండి, మీకు ఈ ఓట్ బ్యాంకింగ్ టర్న్ అవుద్ది కదా అని స్ట్రాటజికల్గా చెప్పొచ్చు అన్న ఉద్దేశంతో ఎంటర్ అయ్యింది సార్. ఓవరాల్ ఉద్దేశం. సో మీరు 19 కంటే ముందు కూడా కొన్ని అంటే 14-9 ఆ టైంలో కూడా ఈ సర్వేలు అవి చేస్తూ, అంటే వ్యక్తిగతంగా చేసుకుంటూ చెప్పుకుంటూ అలా ఉండేవాళ్ళం సార్. మామూలుగా 17-18 నుంచి అఫిషియల్గా మొదలుపెట్టింది. అంటే నేను ఒక సాఫ్ట్వేర్ నుంచి రిజైన్ చేసి వచ్చింది అప్పుడే 80s దాకా చేసేవాడిని. అప్పుడు చేసేవాడిని. మంచి కంపెనీ సార్, థామ్సన్ రాయిటర్స్ అని, వ్యాలీ ల్యాబ్స్ అని, నెక్స్ట్ టెక్నాలజీస్ అని, ఎస్ఎన్పి అని, దాంట్లో యునైటెడ్ ఎయిర్లైన్స్ అని, మంచి ప్రాజెక్ట్స్ లేదా మంచి కంపెనీస్లో చాలా మల్టీనేషనల్ ఉండేవాడిని. దాంట్లో కూడా ఎక్కువ డేటాబేస్ దాంట్లో ఉండేవాడిని స్ట్రక్చర్. నేను మెయిన్ టెస్టింగ్ ఆటోమేషన్ సైడ్ ఉండేవాడిని. ఇది ఎంతో కొంత నాకు ఇటు సైడ్ ఉన్నప్పుడు టెక్నాలజీ నాకు ఎంతో కొంత యూజ్ అయింది అనుకోవచ్చు. సో మీరు అంటే ఎగ్జిట్ పోల్ ఒకటే కాకుండా దాదాపు 1 సంవత్సరం ముందు నుంచి కూడా దీని మీద, అంటే ఎన్నాళ్ళ నుంచి చేశారో నాకు తెలియదు, ఒపీనియన్స్, పబ్లిక్ ఒపీనియన్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ చేసుకుంటూ వచ్చి లాస్ట్లో ఎగ్జిట్ పోలా, లేదంటే 2 సపరేటా, లేదా ఎగ్జిట్ పోల్ ఎక్స్క్లూజివ్గా ఎగ్జిట్ పోల్ మాత్రం? ఎగ్జిట్ పోల్ అంటే ఓటేసి బయటకు వచ్చే వాళ్ళని అడుగుతారు. ఎగ్జిట్ పోల్ టెక్నాలజీ కరెక్ట్ కదా సార్, ఎందుకంటే ఎగ్జిట్ పోల్ అనేది కరెక్టే. మీరు ఏంది మామూలు వాడుక భాషలో ఎగ్జిట్ అంటే ఓటర్ బూత్ నుంచి బయటకు వచ్చేవాడిని, ఎగ్జిట్ అవుతున్నాడిని
మనం చేసి పోస్ట్ పోల్ అనొచ్చు దాన్ని. పోస్ట్ పోల్ సర్వేలు కూడా కొంచెం చిన్న వెరిఫై చేసి కరెక్ట్ గా ఉందా, ఆల్రెడీ ప్రీవియస్ చేసిన దాన్నే మనం ఈ గ్రామంలో ఇలా ఉందనుకుందని అన్ని 178 నియోజకవర్గాల్లో అన్ని పోస్ట్ పోల్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది సార్. కరెక్ట్గా లేకపోతే కొంచెం ముందుకు వెళ్తాం. ఇప్పుడు ఒక ప్యాటర్న్ ఆఫ్ ఉన్నటువంటి ఇప్పుడు వెస్ట్ గోదావరిలో కొన్ని నియోజకవర్గాలు పక్కన ఉన్న నియోజకవర్గాలు తనకు ఇవన్నీ ఒక నియోజకవర్గం ఒక ప్యాటర్న్ ఆఫ్ ఉంటుంది. అక్కడ విలేజ్లో మనం ఆల్రెడీ ఇన్ని రోజులు చేసిన వెరిఫై కరెక్ట్గా ఉంది, కరెక్ట్గానే అలాగే పడింది, దానికంటే ఇంకా ఎక్కువ పెరుగుతుంది కానీ తగ్గే అవకాశం లేదు ఈ పార్టీకి లేదా ఈ వ్యక్తికి అనుకున్నప్పుడు ఆ వెరిఫై చేస్తాం అంతే. సో ముందు ప్రీపోల్ చాలా ప్రీపోల్ ఎక్కువ వర్క్ ఉంటుంది, ప్రీపోల్ వర్క్ ఉంటుంది. పోస్ట్ పోల్ ఏంటంటే అన్నం మొత్తం వండేసి ఎవరికైనా టేస్ట్ ఉప్పు కారాలు చూస్తాం చూడండి, అలా టేస్ట్ చూసినట్టే. ప్రజలు కులాల ఆధారంగా సామాజిక సమీకరణాలు అని చెప్పి మనం రాజకీయ నాయకులు బాగా వాడుతూ ఉంటాం, దానికి అందమైన పేరు. సో అది ఇంకా అది అలా కంటిన్యూ అవుతుందా? కులం మొత్తం ఒక దానికి సార్ మీరు ఇప్పుడు కులం అనేది లీస్ట్ అంటే నేను నెంబర్ పరంగా చెప్పంటే ఎమోషన్స్ అని మేము లేయర్లుగా మాట్లాడతాం, అర్థమయ్యే భాషలో చెప్పంటే మీకు లాస్ట్లో వేసారు కులం కానీ మతం కానీ, దాని మీద ఎక్కువ వేసుకుంటా గవర్నమెంట్ దాని ఎమోషనల్ కనెక్షన్ అయింది అనుకోండి ఒక గ్రామంలో. ఏమేమి ఉంటాయి సార్ మీ ఎమోషనల్ కనెక్టివిటీకి ఓటర్ కనెక్టివిటీకి ప్రయారిటీస్ ఏమేమి ఉంటాయి మీ అబ్జర్వ్? అది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్, అంటే వాళ్ళు ఒక్కొక్కరిది ఒకటి ఉంటుంది సార్. ఇప్పుడు ఒక హాస్పిటల్ బాగా అభివృద్ధి జరిగింది, చుట్టుపక్కల ఉన్న పెద్దవాళ్ళంతా వెళ్తున్నారు అనుకోండి, దానికి ఎమోషనల్ కనెక్షన్ ఒక లేయర్లో పెద్దవాళ్ళకి బాగా ఇంతకుముందు లేదు, ఇప్పుడు నాకు 300 రూపాయలు 200 రూపాయలతో నాకు కావాల్సిన మెడిసిన్ అన్ని అందుకుంటున్నానని చెప్తారు. బట్ అదే వాళ్ళకి పెన్షన్ వచ్చింది అనుకోండి, దాంట్లో ఒక 20% మాత్రమే పెన్షనర్స్ కి నిజంగా ఆ పెన్షన్ మీద బతికే కుటుంబాలు. అయ్యా నువ్వు పెన్షన్ ఇచ్చే కాబట్టి నీది ఆధారపడుతుంది. మిగతా 80% మంది వేరే ఊరున్నా కానీ అక్కడ 1వ తారీఖు వచ్చి పెన్షన్ తీసుకొని మళ్ళీ వెళ్ళిపోతుంటారు. 2,000 3,000 ఇస్తున్నా కానీ ఆ 2,000 3,000 ట్రాన్స్పోర్ట్ కి ఖర్చు అయిపోతుంది. అది ఒకవేళ వద్దనుకుంటే మళ్ళీ మనకు ఆరోగ్యశ్రీ కార్డు తీసేస్తారని భయాలు ఉంటాయి. అదే ఒక 20 ఏళ్ళ 30 ఏళ్ళకి హాస్పిటల్ మీద ఎమోషన్ ఉండకపోవచ్చు, తనకి ఉద్యోగం ఏదైనా వచ్చింది అనుకోండి ఓవరాల్ దాని మీద కనెక్ట్ అయింది, లేదా ఒక వ్యాపారం అమ్మాలనుకుంటే చుట్టుపక్కల లోన్లు ఇస్తున్నారు, ఇక్కడ బాగా డెవలప్మెంట్. మీరు ఏజ్ పరంగా లేదా జెండర్ పరంగా ఈ ఎమోషన్స్ చాలా లేయర్స్ యాడ్ చేయొచ్చు. ఏ లేయరు మీరు అతని మీద యాడ్ చేయనప్పుడు కిందకు వచ్చే చివరికి కులం బేస్డ్ మీద ఓటేస్తాడు. ఓకే ఇవాళ జనరేషన్లో చాలా మందికి అసలు సోషల్ అబ్జర్వేషన్ నాకు తెలిసి మరి చాలా లేదు సార్. ఎందుకంటే మీకు ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మేము విలేజ్లో సర్వే చేస్తున్నాం అనుకోండి, నేను క్లారిటీగా చెప్తాను, మీరు అబోవ్ 40-45 ఇయర్స్ వాళ్ళని అడగండి కొంచెం, అంటే ఈ ఒక సమీకరణాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే, అంటే వాళ్ళు ఓట్లు వేస్తారు ఎవరికని కదా, ఆ ఊర్లో పరిస్థితులు ఎలాగంటే కుర్రోళ్ళని అడిగాం అనుకోండి ఒక 20 ఇయర్స్కి, ఆ ఊర్లో ఎన్ని గడపలు ఉన్నాయో కూడా తెలియని వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కంప్లీట్గా అసలు ఓవరాల్గా గడపలు ఎన్ని ఉన్నాయో తెలియదు, లేదా ఎంతమంది ఏ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు లేకపోతే ఎలా ఉన్నాయో తెలియదు. వరామరిగా తనకున్న ఫీలింగ్ని, అతను జనసేన ఫ్యాన్ అనుకోండి, మా ఊరు మొత్తం జనసేన వేస్తాడు, లేదా మా ఊరు మొత్తం వైఎస్ఆర్సీపీ అని వేస్తాడు అనమాట. అంటే నీకు నిజంగా ఏ వీధిలో ఉన్నారు ఏ వీధి సమీకరణాలు దాని అబ్జర్వేషన్ అయిపోయింది. కొంచెం షార్ట్స్ రీల్స్ ఎక్కువ వచ్చాక వాటిలో ఎక్కువ. సో దీంట్లో నుంచి వచ్చి సర్వీస్ చేస్తామంటే వర్కౌట్ అవుతుంది సార్ ప్రాక్టికల్. మీకు స్టడీ అబ్జర్వేషన్ ఉండాలి. మీరు నిజంగా నేను అబ్జర్వేషన్ ఉంది చాలా రోజు నేను ఫీల్ అవుతున్నాను అంటే ఇది వర్కౌట్ అవుతుంది సార్. కేవలం దీంట్లో హైప్ ఉంది కదా, కేకే అన్ని ఛానల్స్లో చూపించేస్తున్నారు, చాలా హైప్ ఉంది, మనం కూడా అట్లా వెళ్దామంటే అది లాంగ్ టర్మ్ దెబ్బతింటారు. మీరు ఎమోషనల్ బ్యాలెన్స్ లేకపోతే మటుకు వర్కౌట్ కాదు. అట్లాగే మీరు మీరు ఏ పార్టీకి చేశారు అలా నేను అడగారు, అది నాకు క్వశ్చన్ కాదు. కానీ నేను ఏ పార్టీకి చేయలేదు సార్, ఇప్పుడు చేయము, రేపు కూడా చేయము, ఎప్పుడు చేయము. మనం వర్క్ చేసేది ఆ ఇండివిజువల్ క్యాండిడేట్స్కి చేస్తాం. ఇన్ కేసు పార్టీ నుంచి రిక్వైర్మెంట్ వచ్చినా ఆ వర్క్ ఆ టాస్క్ వర్క్ చేస్తాం. రాష్ట్ర స్థాయి నాయకులకైతే వాళ్ళు ఏదనుకుంటే అదే కరెక్ట్ అనుకునే ఇది ఉంటుందని చెప్తారు. ఎంతమంది లీడర్లు సైంటిఫిక్గా వీళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చెప్తున్నది కరెక్టు, ఈ రకంగా నేను మార్చుకోవాలి అన్న దీనికి ట్యూన్ అవుతున్నారండి? ఉన్నారు సార్, బట్ అది ఆ లేయర్ చెప్పేవాళ్ళు కూడా తక్కువ ఉన్నారు. వాళ్ళకైతే ఏదో నేను చేయాలి, చేంజెస్ చేయాలి. ఇప్పుడు ప్రతి విలేజ్ వాళ్ళు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు నాన్నగారి నుంచి ఆ రాజకీయంగా మొత్తం ఆ నియోజకవర్గం మొత్తం సమీకరణాలు ఎలా ఉంటాయో తెలుసు సార్. బట్ ఎక్కడో మార్పు వస్తుంది అనేది మటుకు అసెస్ చేయలేకపోతున్నారు. నేను అబ్జర్వ్ చేసింది అంటే ఆ కరెక్షన్ మెథడాలజీ వాళ్ళు అప్లై చేయలేకపోతున్నారు, వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. అంతేగాని ఎక్కడెక్కడ మార్పులు వస్తున్నాయి, ఎక్కడ పైన నా పార్టీ మీద విభేదం వస్తుంది, లేకపోతే ప్రజల్లో ఎటువంటి చేంజెస్ యాస్పిరేషన్స్ ఉన్నాయి, నేను అడిగినన్ని ఇస్తున్నాను కదా అనుకుంటున్నారు. సో ఇప్పుడు ఈ రంగాల్లో అంటే మనకి ఒక రకంగా స్టాటిస్టికల్ డేటా అంటారు, లేదా మీరు డేటా సైన్సెస్ కానీ వీటిని అంటే మీరు ఇప్పుడు చాలా యంగ్ ఏజ్లో కూడా ఉన్నారు కాబట్టి సపోజ్ ఆసక్తి ఉన్న వాళ్ళు దీని ఒక కెరీర్గా మలుచుకోవాలి. ఖచ్చితంగా మీకు కూడా చాలా పెద్ద టీమ్సే కావాలి. మీరు ఈవెన్ ఎక్స్పాన్షన్ కూడా మీరు ఇతర రాష్ట్రాలు కూడా వెళ్ళాలన్న ఆలోచనలో ఇలా ఉన్నారు. సో అలా ఏదన్నా దీని మీద ఆసక్తి ఉండి జెన్యున్గా అయితే కింద ఫీల్డ్లో ఎంత ఎక్స్పోజర్ ఉందనేది మనకు తెలియదు, చాలా మందికి లేదు. యాజ్ యూ సెడ్ మీరు చెప్పినట్టు కింద చాలా మందికి మామూలు నార్మల్ ఇంజనీరింగ్ మంచి చదువులు చదువుకున్న యూత్కి కూడా
సమాజంలో ఏం జరుగుతుంది చాలా బట్ సైంటిఫిక్గా వాళ్ళు నేర్చుకోవడం ఈజీగా సైంటిఫిక్గా నేర్చుకోవచ్చు. ఇప్పుడు డేటా సైన్స్ కానీ డేటా అనలిటిక్స్ కానీ డేటాబేస్ సైడ్ కానీ వర్క్ చేసుకుని నెంబర్ సైడ్ వర్క్ చేయడం ఈజీ. బట్ ఆ నెంబర్స్ ఎమోషన్ నుంచి వస్తాయి కదా, ఆ ఎమోషన్ నుంచి మీరు డెరైవ్ చేసుకొని రావాలంటే మటుకు మీకు సంబట్ ఆ గ్రౌండ్ రియాలిటీ ఎక్స్పీరియన్స్ ఎమోషన్స్ ఏమనుకుంటున్నారు పెద్ద పెద్ద లీడర్స్ కూడా మేము ఇంత ఓడిపోతున్నామనో లేకపోతే ఇంత గెలుస్తున్నామనో ఇంత ఫీలింగ్స్నో లేదా నియోజకవర్గ ఎమ్మెల్యేనో ఆ ఫీలింగ్స్ని అర్థం చేసుకునే ఏంటంటే మీరు ఆడి నుంచి ప్రజల్లోంచి కనెక్టెడ్గా చూస్తే మీకు వర్కౌట్ అవుద్ది. సో అలా ఏమన్నా మీరు ట్రైన్ చేయడానికి ప్రస్తుతానికి అయితే నా టీం ట్రైన్ చేస్తున్నాను సార్ ఓవరాల్గా. దాంట్లో బయట వాళ్ళని ఇంక చూడాలి సార్. ఇప్పుడు వచ్చే జనరేషన్లో లీడర్లకు కుటుంబాల పరంగా అట్లా రాజకీయాల్లో వస్తూ ఉన్నారు, కానీ యంగ్స్టర్స్ సొంతంగా యంగ్స్టర్స్ అంటే మళ్ళీ వాళ్ళ కొడుకులు వస్తారు సార్, వాళ్ళ కుటుంబాలు. అది కాకుండా నిజంగా ఒక జెన్యున్గా పనిచేసి ఇప్పుడు మీరు కింద ఫీల్డ్లో చూశారు కాబట్టి ఏ రాజకీయ నేపథ్యం లేకుండా పార్టీలు ఒక లెవెల్కి వచ్చాక పార్టీలు సీట్లు ఇవ్వడానికి రావచ్చు, బట్ అలా రావడానికి ఏం చేసుకుంటే బాగుంటుంది? ఇక్కడ 2 ఫ్యాక్టర్స్ చెప్తాను సార్. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న పొలిటికల్ పార్టీ విధానంలో చెప్తాను, కొత్త రాబోయే పొలిటికల్ పార్టీ ఎవరైనా ఆలోచించడం వాళ్ళకేనంటే ఇప్పుడు ఆల్రెడీ ఉన్న పొలిటికల్ పార్టీస్ కూడా ఒక రాంగ్ నాలెడ్జ్ ఏంటంటే డబ్బులు ఎవరు ఖర్చు పెడతారో వాళ్ళకే సీట్లు ఇస్తారు, లేకపోతే ఎవరైనా కులం బలంగా ఉంటే వేస్తారని కాదు సార్. వాళ్ళు ఏ పొలిటికల్ పార్టీ అయినా ఇంక్లూడింగ్ టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, జనసేన కావచ్చు, పార్టీ లేకుండా నిలబడితే ఇండిపెండెంట్గా 10,000 మంది ఇతని వెనకాల నిలబడతారా అంటే సొంతంగా మీరు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు చేసుకుంటే వర్క్ చేసుకోవాలంటే నేను అతను నిలబడితే 10,000 మంది ఇస్తున్నాను అనుకోండి, అతను డాక్టర్ అయినా అతను మామూలు కార్యకర్త అయినా లేకపోతే అతను మామూలుగా రైతు అయినా సరే అతని వైపు మామూలుగా అన్ని పార్టీలు లైన్ కడతాయి ఖచ్చితంగా. సొంతంగా తనకు 10,000 వస్తే నాకు పార్టీ 60-70,000 వస్తారా బాబు, అతను 10,000 తెచ్చుకుంటే ఆ ఎడ్జ్ దాటుతాడు లేదా ఎమోషనల్ దాటుతాడేమో, అతను ఏమైనా మంచి కార్యక్రమాలు చేస్తున్నాడా లేదా తిరుగున్నాడు అని చెప్పి మీరు ప్లానింగ్ ఆ 5 years ఇందాక లీడర్లు ఎలా ప్లానింగ్ చేసుకోవట్లేదు ఇమీడియట్గా వీళ్ళు కూడా చేసుకోవట్లేదు. అలా లేని పక్షంలో అప్పుడు క్యాస్ట్ ఈక్వేషన్స్ ఆ ఈక్వేషన్స్ బట్టి ఆల్రెడీ ఉన్నటువంటి పొలిటికల్ పార్టీ లీడర్స్ పిల్లలు వాళ్ళు ఎవరు బాగున్నారు అట్లా వెళ్ళిపోతున్నారు. బట్ నేను ఆల్రెడీ పొలిటికల్ పార్టీస్ కూడా చూస్తున్నాను కాబట్టి వాళ్ళు ఎతికేది ఫస్ట్ ఈ నియోజకవర్గంలో ఎవరైనా 10,000 క్యాండిడేట్ తెచ్చుకోగలుగుతున్నారండి. అట్ ది సేమ్ టైం అదర్ యాంగిల్ అంటే సార్ ఇంక్లూడింగ్ ఈ పొలిటికల్ పార్టీకి అగెనిస్ట్గా ఉన్నటువంటి కాన్సెప్ట్ కూడా పెరుగుతుంది. ఈ ఫ్రీ స్కీమ్స్ ఎవరు వచ్చినా సో అదే కదా, సో ఆ ఫ్రీ స్కీమ్స్ ఇస్తున్నారు, ఇది కాదు కదా కావాల్సిన హాస్పిటల్స్, స్కూల్స్, రోడ్లు, మున్సిపాలిటీలు, దాన్ని ట్రూగా మాట్లాడేవాళ్ళు ఈ కాన్సెప్ట్ కూడా పెరుగుతుంది. బట్ దాన్ని యునైట్ చేసేటువంటి కాన్సెప్ట్ లేదంతే. అంటే ఆ డెవలప్మెంట్ కూడా చూస్తున్నారు, డెవలప్మెంటే కోరుకుంటారు సార్ మెజారిటీ శాతం గ్రామీణ ప్రాంతాల్లో. ఎందుకంటే పొద్దున్న లేస్తే దోమ రోజు పరిచయం అవుతానే ఉంటుంది కదా సార్. సాయంత్రం అయితే కాలువలు, మురికి కాలువలు, దోమలు, లేకపోతే ఇవే మున్సిపాలిటీ అసలు ప్రధానంగా ఎక్కువ మీరు ఎఫెక్ట్ చేసే సమస్య అనేది అయితే మున్సిపాలిటీ. వాడు పొద్దున్న లేస్తే రోడ్ల కంటే కూడా హాస్పిటల్ కంటే కూడా ఆ కాలువ రోడ్లు రోజు ఇంటి ముందు చిన్న కాలువలు ఉంటాయి, దాని పైన క్లోజ్ ఉండదు సార్. మామూలుగా ఊర్లలో బాగా ఇది సమస్య ఉంటుంది. మీకు ఎండాకాలం ఎలక్షన్స్ పడ్డాయని ఎండలు ఎక్కువ ఇబ్బంది పడ్డారు, కానీ అదే మీకు వర్షాకాలం పడితే ఇంకా ఓట్లు తగ్గిపోతుంది సిట్టింగ్ గవర్నమెంట్కి. మొన్న వైసీపీ ఒక ప్రయోగం చేసింది, చాలామంది లీడర్ని ఒక చోట నుంచి ఒక చోటకి మార్చి ఇక్కడ నెగిటివిటీ ఉందని ఇంకొక చోటకి మార్చి, లేదు దానికి వాళ్ళు పేరే చెప్పిన అక్కడ సోషల్ ఈక్వేషన్స్లో మార్చాను. ఇలాంటివి కొత్తగా ఒక క్యాండిడేట్ వస్తే ఎలా తీసుకుంటుంది? దీంట్లో మీకు చాలా మిక్స్డ్ క్వశ్చన్ సార్. ఆబ్వియస్గా ఇప్పుడు మేమైనా సరే ఇక్కడ ఇప్పుడు రేపు పొద్దున ఏదైనా పార్టీకి మనం వర్క్ చేసి పెట్టండి, ఇక్కడ మార్చాలి, ఇక్కడ ఉంటే ఓడిపోతారని ఇచ్చామనుకోండి, అది చాలా లేట్ స్టేజ్లో అడుగుతున్నారు. ఇందాక చెప్పినట్టు క్యాండిడేట్ కూడా పార్టీలు చాలా లేట్గా రిలీజ్ అయిపోతున్నాయి. ఒకటి ఆ క్యాండిడేట్ మారుస్తున్నారు, క్యాండిడేట్ మార్చినప్పుడు ఆ క్యాండిడేట్ని దీనికంటే బలమైన ఇప్పుడు పొజిషన్లో ఇవ్వాలి. ఇప్పుడు విడుదల రజనీ గారిని మార్చారు, దానికంటే ఇక్కడ ఇంకంటే అక్కడ వెళ్తే కంఫర్టబుల్ పొజిషన్ ఇవ్వాలి. లేదా యాదవ్ గారిని మార్చారు, అనిల్ కుమార్ యాదవ్ గారిని, దానికంటే ఆయన కంఫర్టబుల్ పొజిషన్ అది ఇవ్వట్లేదు. అట్ ది సేమ్ టైం వీళ్ళకంటే బెటర్ పర్సన్స్ ఇక్కడ తీసుకురావాలి, అది పోయింది. ఈ లాస్ట్ మూమెంట్ లో చేంజెస్ చేయడం వల్ల వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళకి మండలాలు తిరిగేసరికి టైం ఉండట్లేదు. ఇతను రైటో రాంగో అట్లీస్ట్ అక్కడ నియోజకవర్గంలో పట్టు తెచ్చుకొని ఏదో ఒకటి కొంచెం పెళ్లిళ్ళు పేరెంటాలు అటెండ్ అయ్యో లేకపోతే పంచొచ్చేడో ఏదో కార్యక్రమాలు తిరిగి ఒక నెట్వర్క్ ఏర్పరచుకుంటున్నారు. వీళ్ళు పోగానే ఏంటంటే ఒక రాంగ్ అనుడు వచ్చేస్తుంది, ఈ సీటు పోయింది అన్నిటి. అది చిలకలూరుపేట కావచ్చు, నెల్లూరు టౌన్ కావచ్చు. సో ప్రజలు అంటే మ్యాక్రో లెవెల్లో జరిగే డెవలప్మెంట్ని చూస్తారా? నా ఊర్లో నా గ్రామంలో మోస్ట్ ఓట్ బ్యాంకింగ్ తన పరిస్థితులు సార్. ఇప్పుడు నేను శ్రీకాకుళంలో ఎక్కడ ఉన్నాను అనుకోండి, నా మండలంలో నా దోమలు, నాకు జాబు, లేకపోతే నాకు ఏమైనా హాస్పిటల్కి వెళ్ళి ఖర్చు అవుతుందా, లేదా నేను చిన్న చదువుకుంటే దగ్గరలో కుటీర పరిశ్రమ ఉందా, ఈ ప్యాటర్న్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది. అమరావతిలో బాగా అద్భుతంగా డెవలప్మెంట్ జరుగుతుంది, ఇటు ఇచ్చాపురంలో ఓట్లేరు. సో బట్ నా పలాసలో ఉంది, ఇప్పుడు నా జీడిపప్పుకి ధర వస్తుందా, ఇట్లా వాళ్ళ సమస్యలు లోకల్ ఎక్కువ మెజారిటీ శాతం వాళ్ళే. సో పేదల్లో కూడా అంటే నేను మొన్న ఈ ఎలక్షన్లో వింటున్నది చాలా, గతంలో పేదలు పూర్తిగా ఈ పథకాలకు ఓటేస్తారు అన్నది ఒకటి చెప్పేవాళ్ళు, కానీ బట్ ఇప్పుడు వాళ్ళు కూడా ఏమొచ్చినా సరే ఎవరు డబ్బులు ఇస్తున్నారు అన్న ఆలోచన వస్తూ ఉంది.
తర్వాత మా పిల్లలకి ఎదుగుదల లేదు, సో ఇది ఉద్యోగాలు రావట్లేదని కానీ ఇది మీకు కనపడుతుందా క్లియర్గా? 100%. ఇప్పుడు సార్ ఇస్తానంటే తీసుకుంటారు సార్ వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ తాతగారు ఇల్లు తీసుకుంటారు, కొడుకు ఇల్లు తీసుకుంటారు, నేను నాకు ఇల్లు ఇచ్చిన తీసుకున్నాను. ప్రతి జర్నలిస్ట్కి ₹1,00,000 వేస్తుంటే ఏ జర్నలిస్ట్ వద్దనుకున్నా తీసుకుంటారు. ఇస్తారంటే ఎవరైనా తీసుకుంటారు సార్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఆర్థిక. బెంజ్ కారు కూడా మీరు ఒక లెవెల్ ఆఫ్ కార్ ఉంటే మీకు 10 లీటర్లు ప్రతిరోజు ఫ్రీ అంటే వాళ్ళు కూడా తీసుకుంటారు. సో దానికి పేదరికానికి దానికి సంబంధం, ఫ్రీగా వస్తుంది, ఎనీ వన్ కెన్ ఆ లైన్లో నిలబడతారు. సో దానికి వాళ్ళ ఉన్న స్థితిగతులకు సంబంధం లేదు. వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటంటే హాస్పిటల్స్, స్కూల్స్, మురికి వాళ్ళు క్లీన్ చేయడం, వాళ్ళ చిన్న జాబ్ కుటీర పరిశ్రమకి శ్రీకాకుళంలో ఎక్కడి నుంచి 15,000-20,000 కోసం విజయవాడ వెళ్ళడమో, వైజాగ్ వెళ్ళడమో, లేకపోతే బెంగళూరు రావడం, హైదరాబాద్ 20,000 పోనీ అక్కడ రెంట్ కట్టుకుని ఏం చేసేసరికి చివరికి ₹1,000 2,000 కూడా మిగలదు మంత్ నెలకి. ఎవరికో పేటీఎం చేయి, గూగుల్ పే చేయాలి అడగాల్సి వస్తూ ఉంటుంది. సో వాళ్ళకి కావాల్సిన లోకల్ చేంజెస్ అవి ఇస్తున్నారు కాబట్టి తీసుకుంటుంటారు మెజారిటీ. ఆఖరిగా డబ్బు ప్రభావం సార్, అంటే మనకి చాలామంది చెప్పటం డబ్బులు భారీగా ఖర్చు పెడితే గెలుస్తారని ఒకటి, అలా కాకపోయినా కూడా మనం ఇస్తే ఒక్కోటి అటేసినా ఒక్కోటి ఇట్టేస్తారు. అది లేదు సార్, మామూలుగా అది ఏదో రాంగ్ నాడు. ఇప్పుడు నేను మీకు అంత ఎక్స్పీరియన్స్ లేదు నాకు, బట్ నేను 10 years డేటానే కదా చెప్పేది. ఒక 3% మటుకు డిఫరెన్స్ ఉంటుంది సార్, ఒక 2 to 3% వరకు, 1 to 2-3% వరకు అంతే. దానికి మించి మీరు చిన్నప్పటి నుంచి మీ ఫ్రెండ్ ఒక పార్టీకి ఓటేస్తుంటే మీరు ఎంత బలవంతం చేసి వాళ్ళతో ఎంత భోజనాలు పెట్టించి 3 రోజులు మీ ఇంట్లో కూర్చోబెట్టినా సరే తను ఆ పార్టీకి ఓటేస్తాడు. మీరు 25 సంవత్సరాల ఫ్రెండ్షిప్ కూడా పక్కన పెడతారు, కానీ ఓటు మటుకు తనకేస్తాడు సార్. మరి ఇంత వాల్యూ ఉన్నప్పుడే ఒక ₹1,000 2,000 అంత మార్చరు. లేదా మీ కింద స్టాఫ్ మీతో పాటే పనిచేస్తున్నారు 25 సంవత్సరాల నుంచి, మీరే శాలరీస్ ఇస్తున్నప్పటికి కూడా తను వేయాలనుకున్నట్టుగా ఓటేస్తాడు, కానీ దీన్ని మనకు క్రిస్టల్ క్లియర్గా పక్క పెట్టి చూస్తారు, సపరేట్ పెట్టుకొని చూస్తారు. ఇంకొకటి మనకంటే ఇప్పుడు దానికి తెలంగాణలో ఈ ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు అలా, లేదంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పి ఇలాంటి కొన్ని పెద్ద పథకాలు, ఇక్కడ మన దళిత బంధు అని చెప్పి పెద్ద పెద్ద పథకాలు, కొంతమంది చెప్పడం ఏంటంటే ఈ పథకాలు లాంగ్ టర్మ్లో అందరికి, ఇప్పుడు ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఒక్క రోజులు ఇవ్వలేరు అందరికి, ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ, దళిత బంధు ఇవ్వలేరు. ఇలాంటి పథకాలు పెట్టడం వల్ల ఊర్లో 10 మందికి వచ్చి 100 మందికి అదే కోల్పోయి, అదే మీరు అడగబోతున్నా సార్, కృష్ణార్థమే నేను చెప్పబోతున్నా, మీరే చెప్పండి. మీరు 10% ఇస్తున్నారు సార్, మిగతా 90% దానికోసం వేచి చూసేవాళ్ళు నలుగురిలో క్యూ లైన్లో ఉన్నారు. ఒకటికి ఇచ్చారు, 3 ఓట్లు కోల్పోతున్నారు మీరు. మీరు ఒక్కోటి వస్తుంది అనుకుంటున్నారు, ఆ ఒక్కోటి కూడా ఆ రోజు రాదు. మీకు ల్యాండ్ కేటాయించినంత మాత్రం వాడు ఓటేయడు. ఇల్లు వచ్చి గృహప్రవేశం జరిగి బాగుంది వెంటనే చేస్తాడు, కానీ ఎంతో కొంత ఎమోషనల్ కనెక్షన్ ఉంటుంది కాబట్టి. సో ఈ ప్రాసెస్లో ఇంత స్థలం, చిన్న స్థలం వచ్చింది, వాడికి ఏమో పెద్ద స్థలం వచ్చింది, అక్కడ కోల్పోతున్నారు. దానికి అప్లై చేసి నేను కదా అర్హుడిని, వాడికి ఇచ్చారు, సుబ్బారెడ్డికి ఇచ్చారు, నాకు ఇవ్వాలని చెప్పి ఇంకో అప్పారావు వాడు, ఇంకో 3 ఉంటారు, వాళ్ళు కోల్పోతారు. అంటే మీరు ఇవ్వడం వల్ల, ఒకరికి ఇచ్చి 3కి అన్యాయం జరగడం వల్ల 3 కోల్పోతున్నారు. సో పార్టీలు ఇలాంటి ఏదైనా ఒక పథకం చేస్తే సాచురేషన్కి చేయాలి. హాస్పిటల్ చేసి అనుకోండి సార్, అందరికీ వర్కౌట్ అవుతుంది. నాకు మంచి బెనిఫిట్స్ కావాలి, నాకు మంచి రూమ్ కావాలంటే నేను ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తాను. బేసిక్ నీడ్స్కి సరిపోద్దంటే అందరికీ అది వర్తిస్తుంది. మీరు ఒక ఇల్లు ఒకటి ఇచ్చారు అనుకోండి, ఒకరికి ఇస్తారు, ఒకరికి ఇవ్వలేకపోతారు. ఓకే. అలాగే ఇప్పుడు ఎడ్యుకేషన్లో అంటే ఒకటి ఫీజు రీయింబర్స్మెంట్ అనేది ఒకటి, అది ఎవరు పెట్టినా సరే ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఆ జనరేషన్లో వాళ్ళు చదువుకొని బయటకు వచ్చి ఇలాంటిది మీకు అంటే వాళ్ళ ఎదుగుదలకు ఉపయోగపడ్డ పథకాలు ఏదన్నా, అలాగే ఇప్పుడు ఏపీలో ఇంగ్లీష్ మీడియం ఒకటి, మీరు స్టడీలో అది కూడా ఏమైనా వచ్చింది, ఏం నిజంగా దాని ఇంపాక్ట్ ఉందా? లేకపోతే సార్ ఎంతో కొంత ఆబ్వియస్లీ పాజిటివ్ ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది, బట్ దాని ద్వారా నిజంగా విలేజ్ మీకు ఓట్ బ్యాంకింగ్ వేరు, చేంజెస్ వేరు. ఆబ్వియస్గా నాడు నేను ప్రోగ్రామ్లో ఎంతో కొంత చేంజెస్ జరిగాయి. బట్ ఎంతమంది ఇంతకుముందు ప్రైవేట్ స్కూల్స్కి పంపించేవాళ్ళు గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తున్నారు అన్న దాన్ని బట్టి మీ ఓట్ బ్యాంకింగ్ టర్న్ అవుతుంది. ఇంతకుముందు నాకు 30,000 ఖర్చు అయ్యేది ప్రతి సంవత్సరం చిన్న స్కూల్కి పంపించేవాడిని, ఇప్పుడు ఆ 50,000 2 పిల్లలు ఉంటే నాకు 60,000 ఖర్చు అయ్యేది. ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్ స్కూల్కి వెళ్తున్నారు, హాయిగా ఈ గవర్నమెంట్ వచ్చాక అని ఫీల్ అయితే వాళ్ళు ఓట్ బ్యాంకింగ్ టర్న్ అవుద్ది. ఆల్రెడీ అదే సెక్షన్లో ఉన్నారనుకోండి, అప్పుడు మీకు కొత్తగా వచ్చిన ఓట్ బ్యాంకింగ్ లేదు కదా. సో గవర్నమెంట్ స్కూల్ మీకు నిజంగా చేంజెస్ తీసుకురావాలి. అప్పుడే మీకు కింద చెప్పినట్టు ఫస్ట్లో మన ఇంటర్వ్యూ స్టార్టింగ్లో ఎమోషనల్ చేంజెస్ తీసుకొస్తుంటే దాని మీద పడుతుంది, లేకపోతే చివరికి మళ్ళీ క్యాస్ట్ ఈక్వేషన్ ఇంటిగ్రై మీద పడుతుంది. ఓకే, రైట్. ఫైనల్గా అంటే ఈ రంగంలోకి రావాలనుకుంటున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు, మీ సలహా? ఖచ్చితంగా గ్రౌండ్ రియాలిటీ, ఎమోషన్స్ వర్క్ చేసుకోండి. లేదు అట్లా కాకుండా నాన్ పొలిటికల్ చేయాలనుకుంటే దాని ప్రోడక్ట్ మీద మీరు బాగా స్టడీ చేసి ట్రైన్ చేసి 2-3 సర్వీస్ మీరు మామూలు కావాలంటే ఫ్రీగా చేసి పెట్టి వాళ్ళకి ఆ డేటాను మీరు అప్లై చేసుకొని కొంచెం సైంటిఫిక్గా వెళ్ళేదానికి వర్క్ చేస్తే అది లార్జ్ స్కేల్, ఇండియాలో చాలా హ్యూజ్ మార్కెట్ ఉంది. దాన్ని ప్రాపర్గా నాలాగా ఎవరు చేసినా కానీ, స్టార్ట్అప్ అయినా కానీ నాకు బ్రాండ్ ఉంది, నథింగ్ అంత వాళ్ళకి బ్రాండ్ లేకపోవచ్చు, బట్ మీరు రేపు పొద్దున మరో కేకే కానీ మరో బ్రాండ్ కానీ మీరు నిలకల్పచ్చు. ఈ నేషనల్ వైడ్గా కాకుండా ఇంటర్నేషనల్ వైడ్గా మనకు దమ్ము ఉంది సార్. మనకు ఇక్కడ సర్వీస్ కానీ సక్సెస్ అయితే ఇంటర్నేషనల్ ఎక్కడైనా చేయొచ్చు. ఎందుకంటే అమలాపురంలో సర్వే చాలా కష్టం సార్, అమెరికాలో చాలా ఈజీ. ఎందుకంటే సార్ ఇప్పుడు మనం ఒక ఫోన్ కాల్ చేసాం అనుకోండి సార్, అమెరికాలో ఒక పెద్ద ఆవిడ ఎత్తింది, మీరు ఎవరికి ఓటేయాలనుకుంటున్నారు, పార్టీగా ఈ పార్టీగా డెమోక్రటిక్ అనుకోండి, దే విల్ బ్లండ్లీ సే. అమలాపురంలో ఫోన్ చేసామనుకోండి,
వాళ్ళు వైఎస్ఆర్సీపీకి వెళ్ళాలనుకుంటే టీడీపీకి వెళ్ళాలంటే వైఎస్ఆర్సీ చెప్తారు. అలాగే ఆన్లైన్ ఫామ్ పంపించాం అనుకోండి, అది చాలా ప్రాపర్గా ఉంటుంది, మీకు $1 పే చేసి వస్తుందంటే వాళ్ళు ప్రాపర్గా నీట్గా కూర్చొని 1 by 1 ఫిలప్ చేసి పంపిస్తారు. ఇక్కడ మన ఫామ్ ఫిలప్ చేయమనగానే వాళ్ళకి ఏం కావాలో ఆ ఫామ్ ఫిలప్ చేస్తారు. ఏ పార్టీ అడిగింది, ఏ పార్టీ నుంచి వస్తే అందరూ వాలంటీర్లు అడిగి అనుకోండి, వాలంటీర్ తగ్గట్టే ఇస్తాడు అనమాట. సో మన దగ్గర చేయడం అన్నిటికంటే కష్టం. ఇక్కడ మీరు సక్సెస్ అయ్యంటే ఇంటర్నేషనల్గా ఎక్కడైనా చేయొచ్చండి. ఓకే, మొత్తానికి కేకే గారు లాంటి వాళ్ళు చాలా చాలా చిన్న వయసులోనే, తక్కువ సంవత్సరాల్లోనే ఎలాంటి సైంటిఫిక్ ఇది కాకుండా తన సొంత అనుభవంతో ప్రజల్లో తిరిగి తను అబ్జర్వ్ చేసిన వాటిని బట్టి నిజంగా ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు, నాయకులు ఎలా ఆలోచన చేయాలి, ఎలా వాళ్ళది కరెక్ట్ చేసుకోవాలి, వాళ్ళ లోటుపాట్లు అన్నది అధ్యయనం చేస్తూ చాలా చిన్నగా మొదలై గత 5-6 ఏళ్లలో 100% యాక్యురసీతో రిజల్ట్ ఇవ్వగలిగిన పరిస్థితికి ఆయన ఎదగలిగారు. ఈ ఎదుగుదలలో అపారమైనటువంటి అబ్జర్వేషన్, అన్నిటికంటే కీలకంగా మన చుట్టూ ఏం జరుగుతున్నదో ఆయన అబ్జర్వ్ చేసుకుంటూ ఆ నమ్మకాన్ని కొద్దిమంది నాయకులకి కలిగించడం మొదలుపెట్టి వాళ్ళ రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా 100% ఏదైనా రాజకీయ నాయకుడు నిజంగా ఆయనకి ఇన్ఫర్మేషన్ కావాలి, ఒక సర్వే కావాలంటే కేకే గారిని అప్రోచ్ అయ్యే స్థాయికి రీచ్ కాగలిగారు. అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి, పొలిటికల్గానే కాకుండా నాన్ పొలిటికల్గా కూడా. ప్రతి బిజినెస్కి నిజంగా గ్రాస్ రూట్ లెవెల్లో ఏముందన్నది తెలుసుకోవాలని వచ్చా ఉంటుంది. దాన్ని సైంటిఫిక్గా యాక్యురేట్గా ఇచ్చే మనుషుల కోసం సంస్థలు ఎత్తున్నాయి. అద్భుతంగా స్కోప్ ఉంది, మార్కెట్ ఉంది వాటికి. ఎవరికి వాళ్ళు ఈ అబ్జర్వేషన్తో మొదలు పెట్టాలని కేకే గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ కేకే గారు. నిజంగా మీ ఇన్పుట్స్ ఈ జనరేషన్కి ఒక కొత్త రంగంలో ఆలోచన ఉన్న వాళ్ళకి ఉపయోగపడాలని కోరుకుందాం. ఇది ఈ వారం యువకట్టాలు. వచ్చే వారం మరోస్తే మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం.